హాయ్ ట్రేడర్స్, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఇక్కడ చూడవచ్చు 26,022లో రెడ్ క్యాండిల్ వేసింది. క్యాండిల్ వేయంగానే నిన్నటిలోనే టచ్ చేసింది. ఇక్కడ చూడవచ్చు క్యాండిల్ నిన్నటిలో కూడా బ్రేక్ చేసింది. కానీ మార్కెట్ కిందికి రావాలి, బట్ మార్కెట్ అక్కడ నుండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ 25,970ని టచ్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుందా లేకుంటే రిజెక్ట్ ఇస్తుందా చూడాలి. ఓకే, ఇక్కడ మార్కెట్ 25,980ని టచ్ చేయడానికి వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటే చూడవచ్చు మార్కెట్ 25,980ని టచ్ చేసి రిజెక్ట్ ఇస్తుందా లేకుంటే పైకి వెళ్తుందా చూద్దాం. ఇదంతా కన్సాలిడేషన్ జోన్ లాగా కనిపిస్తుంది. ఎస్టర్డే ఇక్కడ చాలా కన్సాలిడేషన్ చేసింది. చూడొచ్చు ఇక్కడ మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో. చూడండి, ఇవాళ మార్కెట్ 26,022లో మార్కెట్ ఓపెన్ అయ్యి ఎస్టర్డేస్ 25,948ని టచ్ చేసింది. మళ్ళీ దాని నుండి రిజెక్ట్ అయ్యి 25,906ని టచ్ చేసింది. మళ్ళీ 25,886ని కూడా టచ్ చేసి మార్కెట్ పైకి వెళ్ళింది. అక్కడి నుండి మళ్ళీ 25,908ని టచ్ చేసి మార్కెట్ కిందికి రిజెక్ట్ అయింది. చూడొచ్చు ఇక్కడ ఇదంతా కన్సాలిడేషన్ జోన్. నిన్న నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 26,009 బ్రేక్ ఇస్తేనే సిఈ ప్లాన్ చేయాలని, అండ్ 25,948లో బ్రేక్ అయితే పిఈ ప్లాన్ చేయాలని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్ లో బ్రేక్ చేసి 900ని టచ్ చేసింది. అక్కడ నుండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూద్దాం, మార్కెట్ కన్సాలిడేషన్ జోన్కి వచ్చింది. అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేసి ఈరోజు నేను